ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కృష్ణాపురం రైతులు 10 ఏళ్ల కష్టాలు తీరనున్నాయి. ఎలికేరు చెక్ డ్యాం నుంచి చాగుళ్ళు చెరువుకు వెళ్లే కాలువపై కూలిపోయిన బ్రిడ్జి స్థానంలో 40 లక్షల రూపాయలతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 2015లో బ్రిడ్జి కూలిపోవడంతో పంట ఉత్పత్తులు తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని తామే తాత్కాలిక మరమ్మతులు చేసుకున్నామని రైతులు గుర్తు చేసుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్ల వంటి కనీస వసతులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కాలంలో నాణ్యతగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టును ఆదేశించారు ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏదన్నా ఒక సమస్య వచ్చినా కూడా కనీసం రైతుల బాధలు కూడా పట్టించుకొని గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుద్దని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో అన్ని గ్రామాల్లో మౌలిక వస్తువులు డెవలప్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో కూడా కృష్ణాపురం గ్రామంలో మీకు అందరికీ కూడా తెలుసు, గత 4 సంవత్సరాల నుంచి ఏవైతే రైతులకి ఆ కెనాల్ మీద ఉన్న బ్రిడ్జి డ్యామేజ్ అయిపోతే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈ గ్రామంలో ఉన్న నాయకులు అందరూ కూడా నా దగ్గరికి పలు దఫాలుగా ఈ సమస్యను తీసుకురావడం, నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ ల్యాడ్స్లో ఈ కార్యక్రమం 40 లక్షల రూపాయలతో ఈ ఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నారు.